హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. కాస్త కోల్డ్ అయితే చేసిందనమాట, అందుకని వాయిస్ అయితే కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఇంకా డైలీ మనం మార్నింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తూ ఉంటాం కదా, మార్నింగ్ నుంచి. ఈరోజు అయితే ఆఫ్టర్నూన్ నుంచి అయితే వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నా. ఇంక ఇది 2 డేస్గా ఉంటుందన్నమాట. ఈ 2 డేస్ కూడా వర్క్, ఇంట్లో చేసిన వర్క్ కొద్దిగా తక్కువగానే ఉంది. అందుకనేసి ఇంకా ఈ శారీ ఇంతకుముందు వీడియోస్లో షేర్ చేస్తున్నాను. అయితే ఇది ఎందుకు తీసుకున్నానో నెక్స్ట్ వీడియోలో చెప్తా అన్నాను, కానీ చెప్పలేదన్నమాట. ఇంకా మామూలుగా హౌస్లో చేరేటప్పుడు కొత్తది తీసుకోవాలంటారు కదా, అలా చేద్దాము అనేసి అయితే తీసుకున్నా. అంటే అనుకోకుండా సడన్గా చేరాల్సి వచ్చింది కాబట్టి ఇంకా దీన్ని అయితే అలా పక్కన పెట్టేసి ఇంట్లో ఉన్నది ఒకటి కొత్తది, ఇంకా దాన్ని అయితే కట్టుకున్నాను అనమాట. ఇంకా ఇది అలాగే ఉండిపోయింది. సరేలే పాల్స్ అయినా కుట్టి పెట్టేసామనుకోండి, మనకి గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకొనన్నా ఒకవేళ కట్టుకోవాలి అంటే కట్టుకోవచ్చు అనేసి ఇంకా ఇప్పుడైతే పాల్స్ మాత్రమే కుట్టి పెట్టాను. బ్లౌజ్ అయితే కుట్టడానికి టైం పడుతుంది అనేసి ఇంకా దాన్ని పక్కన పెట్టేశాను. దీనికి సిల్వర్ కలర్ అయినా మామూలుగా బ్లూ ప్లెయిన్ అయినా గోల్డ్ అయినా 3 కూడా మ్యాచ్ అవుతాయి. లేదు అంటే కాంట్రాక్ట్ ఆరెంజ్ అది కూడా మనకి సెట్ అవుతుందన్నమాట. అందుకని పాల్స్ ఒకటి కుట్టి పక్కన పెట్టేసా. ఇంకా ఇంట్లో షాంపూలు అయితే అయిపోయి ఉంటే ఇంకా 2 సరాలు అయితే తెచ్చాము. మేమేంటంటే ప్యాకెట్లే తెస్తాం అనమాట. బాటిల్స్ అయితే ఎత్తాము, ఎందుకంటే పిల్లలు కదా, వాళ్ళకి ఇలా ఒత్తారంటే ఎక్కువ పడిపోతూ ఉంటుంది, అనవసరంగా వేస్ట్ అయిపోతుంది. ఇదే అనుకోండి ఒక 2 ప్యాకెట్లు యూస్ చేస్తారు, వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇంకొంచెం పెద్దవాళ్ళు అయితే అవ్వాలి ఆ బాటిల్లో యూస్ చేసుకోవాలి అంటే, అందుకనేసి ఎక్కువగా ఇలా ప్యాకెట్లే తెచ్చుకుంటాం అనమాట. ఇంకా వీటిని కట్ చేసేసి బాక్స్లో వేసి పెట్టుకుంటున్నాను. ఇలా కట్ చేయడం ఇష్టం అనమాట నాకైతే. కొంతమంది చేత్తో తుంచేస్తారు, అలా టైం పడుతుంది కదా అనేసి నేను సిజర్తో కట్ చేసి పెట్టేశాను. ఇంక ఇక్కడ ఈ వర్క్ అయితే ఫినిష్ చేసేసి నేను మినప్పప్పు అవి కూడా నానబెట్టేస్తున్నాను అనమాట. ఇంకా వాటిని అయితే మిక్సీకి పట్టేసుకోవాలి. ఇడ్లీకి, దోసకి అయితే వేయలేదు ఈరోజు. కొద్దిగా శనగబెడలు కూడా నానేసాను అనమాట, అంటే మనకి వడలు చేసుకోవచ్చులే అనేసి, మసాలా వడలు అలాగా. తక్కువ క్వాంటిటీ, మనం మినపొడల్లాగా ఇవి ఎక్కువ తినలేము, తిన్నా కూడా గ్యాస్ ప్రాబ్లం అలా వస్తుంది అనేసి చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తాను ఇలా శనగపప్పుతో చేసేవాళ్ళు. ఇంకా ఇడ్లీ బ్యాటర్ ఏంటంటే ఈ కాలం చాలా ముందు కలిపి పెట్టుకుంటే, అంటే 3కి 4కి అలా కలిపి పెట్టుకుంటేనే నెక్స్ట్ డేకి పులుస్తుంది, లేకపోతే పులవదనమాట. ఇడ్లీలు కూడా గట్టిగా వస్తాయి, టేస్ట్ కూడా ఉండవు. ఇంకా ఆ పిండి కలిపేసిన తర్వాత ఆ మిక్సీ జార్లోనే ఇలా శనగపప్పు అంటే నానబెట్టినవి ఉంటాయి కదా, అవి వేసేసాను. ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయకుంటేనే మనకి వడలు అనేవి వస్తాయి, లేదంటే నీళ్ళగా అయిపోతాయి. ఇంకా దోశలు వేసుకోవాల్సిందే వడ ప్లేస్లో. ఇంక ఇక్కడ ఆయిల్ డీప్ ఫ్రై చేసేసి వేసేసుకుంటున్నా. దీనికి ప్రత్యేకించి పేపర్ మీద అద్ది వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వాటర్తో చేయి తడుపుకొని చేత్తోనే అనేసేయచ్చు. కాకపోతే ఏంటంటే ఇంకెలాగో టైం ఉందిలే, నిదానంగా చేసుకుందాము అనేసి ఇంకా పేపర్ మీద అలా చేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు నాకు టైం అయితే 4 అలా అవుతుంది. ఇంకా చేసి పెట్టేసామనుకోండి, కొన్ని ఇప్పుడు తినొచ్చు, ఇంకొన్ని ఏంటంటే మనకి రైస్లోకి నైట్కి ఆకుకూర పప్పు చేసాను అనమాట ఉదయము. ఇంకా పప్పు అంటే ఏదో ఒకటి పక్కన మంచిగా అయితే ఉండాలి. ఇంకా ఫ్రై కూడా లేదు, వడియాలు కూడా అయిపోయి ఉన్నాయి, ఇంక ఇవి యూజ్ అవుతాయి అనేసి ఇవి చేస్తున్నా. ఇంకా అవి వేగే లాస్ట్ వాయి కాగే లోపల, అంటే వేగే లోపల నేను ఆ బౌల్స్ ఉంటాయి కదా చేసినవన్నిటిని కూడా, గిన్నెలు అవి ఉంటాయి కదా వాటన్నిటిని కూడా వాష్ చేసి పెట్టేశాను. ఇలా మనం చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, పని అనేది 2 వర్క్స్ కంప్లీట్ అయిపోతాయి, కిచెన్ కూడా మెస్సీ లేకుండా ఉంటుంది. ఇంకా ఇక్కడ పిల్లలు వచ్చేసిన తర్వాత స్కూల్ నుంచి ఇంకా నేనైతే ఇక్కడ ఇంటి దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఒక సైడ్ టైల్స్, ఒక సైడ్ వుడ్ వర్క్, 2 కూడా చేస్తూ ఉన్నారు. పెద్ద హెవీ వర్క్స్ అయితే ఏం కాదు, కానీ ఒక బాత్రూంలో టైల్స్ మొత్తం కూడా చేంజ్ చేయాలని చెప్పాను కదా అది. ఇంకోటి కింద టైల్స్ ఒక్కటే బాత్రూంలో. ఇంకా వుడ్ వచ్చేసరికి కిచెన్లో కొన్ని ర్యాక్స్
ఒకటి పెట్టాలని చెప్పాం కదా, అది ఇంకా స్టార్ట్ చేస్తే తెలిసిందే కదా, ఒక పని స్టార్ట్ చేస్తే ఇంకా ఇది కూడా చేస్తే పోతుందిలే అనిపిస్తుంది. మనకి కౌంటర్ టాప్ కింద అంటే షింక్ దాని పక్కన అవి కూడా కొద్దిగా డ్యామేజ్ అయినాయి అనమాట, వుడ్ అనేది. సరే ఇంత చేస్తున్నాం కదా, మరలా ఇంకా సపరేట్గా ఒక 2 years తర్వాత అది పాడైపోయింది అనుకోండి, అప్పుడు సపరేట్గా వర్క్ పెట్టడం ఎందుకు అనేసి ఇంకా అవి కూడా పూర్తిగా తీసేసి అక్కడ కూడా కొత్తవి అయితే వేపించాలి. మనకి కొన్ని తుప్పు బట్టు ఉన్నాయన్నమాట, అంటే స్పూన్లు అవన్నీ వేసుకునేటివి. ఇంకా వాటన్నిటిని కూడా కొత్తవి అయితే పెట్టాలి. మనం ₹1 ₹2 అంటే పని రూపాయి చేయాలి అనుకుంటే మనం పనిలో దిగిన తర్వాత ఖచ్చితంగా ₹3 ₹4 అవుతుందన్నమాట. అది ఇలాంటి ఇంటి పనులు పెళ్లి పనులు అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా అక్కడే సరిపోయింది. నైట్ 7 వరకు కూడా వాళ్ళు వర్క్ చేశారు. అంటే మనము కూలీకి కాకుండా మనకి మగతా టైప్ ఇస్తే ఇంక వాళ్ళు టైం ఎక్కువైనా సరే వర్క్ని కంప్లీట్ చేయాలి అనుకుంటారు కదా, అలా అనమాట. ఇంకా ఇడ్లీ పెట్టేశాను. ఇంకా సింపుల్గా పచ్చడి అయితే ఉంది. ఇంకా ఫ్రై అయితే చేస్తున్నా, ఆలు క్యారెట్ బీన్స్ అన్నీ వేసేసి. ఇంకా పొడి కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు, పచ్చిమిర్చి వేస్తాం కదా, కాకపోతే బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అంటే ఉడికించిన తర్వాత బాగా ఫ్రై చేస్తే టేస్ట్ అనేది వస్తుంది. మనకు కావాలి అంటే మనము పొడిలో వేసుకుంటాం కదా, అంటే ఫ్రైలో వేసుకుంటాం కదా పొడి, అదైనా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ కారం అనేది పచ్చిమిర్చితోనే సరిపోయింది, అందుకని నేనేం యాడ్ చేయలేదన్నమాట. ఇంకా ఇలా కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం కూడా నీట్గా సర్దేసుకున్న. పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిన తర్వాత ఇంకా వెజిల్స్ మాత్రం క్లీన్ చేయలేదు. జస్ట్ హాలు బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా ఎక్కడవక్కడ పెట్టేసుకున్నా. ఇంకా బట్టలు అయితే కొన్ని ఉన్నాయి, వాటిని మడత పెట్టేసి ఇంకా మిషన్కి వేయాల్సిన బట్టలు కూడా ఉన్నాయన్నమాట, అవి కూడా వేసేసేయాలి. ఇది వేసేసి వర్క్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంకా మరలా వర్క్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఈరోజు అయితే 2 సార్లు తిరగాలి. ఇప్పుడు తర్వాత సాయంత్రం అంతా కూడా ఇవన్నీ తుప్పు పట్టాయి కదా, ఇంకా సరేలే కొత్తవి చేంజ్ చేద్దాము. కొన్ని బాగున్నాయి, సైడ్లు తుప్పు పట్టాయి. తర్వాత వుడ్ కూడా కొంచెం డ్యామేజ్ అయింది వాటర్ పడడం వల్ల. ఇంకా అందుకనేసి అంటే వర్క్ చేసినవి రెంట్కి ఇస్తే మాత్రం డెఫినెట్లీ వాటి మీద ఆశ అయితే వదులుకోవాల్సిందే. ఖచ్చితంగా డ్యామేజ్ అయితే వస్తాయి. మనం ఉండి జాగ్రత్తగా చూసుకుంటేనే అంతంత మాత్రంగా ఉంటాయి వుడ్ అనేది. ఇంకా రెంట్కి ఇస్తే పెద్ద మన సొంతలాగా చూసుకోరు కాబట్టి ఖచ్చితంగా పాడయ్యే ఛాన్స్ 90% అయితే ఉంటుంది. ఇంక ఇక్కడ నేను ఈ సైజులో ఈ లెంత్లో ఈ డిజైన్లో కావాలంటే అదైతే చేస్తూ ఉన్నారు. సింపుల్గానే హెవీ అయితే ఏం లేదు. వీటికే అనుకున్న దానికన్నా 3 అయిపోయింది అమౌంట్ అనేది. అందుకనేసి ఇంకా వచ్చిన తర్వాత మధ్యాహ్నము ఇంకా వెజిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసాను. ఇంకా స్నాక్స్ కోసం అని చెప్పి స్వీట్ కార్న్ అయితే ఉంది, అది ఉడకబెట్టేసేయాలి. ఇంకా కొద్దిగా చాలా రోజులైంది, కోల్డ్గా ఉందన్నమాట. ఇంకా అందుకని టీ పెట్టేసుకుందాము అనేసి ఇంకా ఇలా టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. మేము టీ తాగేసి స్వీట్ కార్న్ ఉడకబెట్టేసిన తర్వాత ఇంకా పిల్లలు వస్తారు కదా, వాళ్ళు ఇంట్లో ఉంటారు. మేమైతే ఇంకా వర్క్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇలా రోజుకి ఒక 2-3 times తిరగాలి. మనం దగ్గరుండి చెప్తేనే అంతంత మాత్రం. మరలా మనం ఇంట్లో ఉన్నాం అనుకోండి, మనం చెప్పింది ఒకటైతే చేసేది ఒకటిలాగా ఉంటుంది. వన్స్ ఒకసారి చేసిన తర్వాత దాన్ని చేంజ్ చేయాలంటే చాలా కష్టం కదా, అందుకనేసి ఇంక ఇక్కడ మా పిల్లలు అయితే ఇలా స్నాక్స్ అయితే చేసుకున్నారు. స్వీట్ కార్న్ వచ్చేసి ఆనియన్ టమాటో అవన్నీ వేసుకొని ఫ్రై లాగా చేసుకున్నారనమాట. ఎగుట అనిపించకుండా ఉంటుంది. అదండి ఇవాళ చిన్ని వ్లాగ్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.